ప్రస్తుతం 40 రోజుల సుదీర్ఘ విరామంలో ఉన్న టీమిండియా ఆ తర్వాత వరుస సిరీస్లతో బిజీగా ఉండబోతోంది. ఇదే నేపథ్యంలో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడడానికి నవంబర్లో ఆస్ట్రేలియా పయనమవుతుంది. ఈ సిరీస్ నవంబర్ 22న మొదలై జనవరి 7, 2025లో ముగుస్తుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్కు చేరాలంటే ఈ సిరీస్లో గెలుపు భారత్కు ఎంతో కీలకం. గత 2 సార్లు కంగారూలను వారి సొంత గడ్డపై ఓడించిన భారత్ ఇప్పుడు ముచ్చటగా 3వ ఓడించి హ్యాట్రిక్ కొట్టడమే టార్గెట్గా పెట్టుకుంది. మరోవైపు ఈసారి భారత్ని ఈ టెస్ట్ సిరీస్లో ఓడించి తమ 9 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. టీమిండియాపై టెస్ట్ సిరీస్ను కంగారూలు చివరగా 2014-15లో కైవసం చేసుకున్నారు. ఇక ఇలాంటి తరుణంలో ఈ సిరీస్లో గెలుపుపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈసారి టెస్ట్ సిరీస్లో టీమిండియాను ఆస్ట్రేలియా సులభంగా ఓడిస్తుందని పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో పాంటింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత్ ఆసీస్ మధ్య పోటీ ఎల్లప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇరు జట్ల మధ్య ఈసారి కూడా హోరాహోరీగా జరగడం ఖాయం. అయితే టీమిండియాని తక్కువ అంచనా వేయలేం. గత 2 పర్యాయాలు భారత్ చేతిలో మేము ఓడిపోయాం. కానీ ఈసారి మాత్రం అలా జరగనివ్వం. ఇక ఆసీస్ సొంతగడ్డపై తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలోలా ఈసారి 5 టెస్టుల సిరీస్ని నిర్వహించడం ఇరు జట్లకు కలిసొచ్చే అంశం. ఎందుకంటే గత 2 సార్లు కేవలం 4 టెస్టులు మాత్రమే ఇరు జట్ల మధ్య జరిగాయి. ఇప్పుడు మళ్ళీ 5 టెస్టులు నిర్వహించడం వల్ల ఆటగాళ్లు అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఈ సిరీస్లో మ్యాచ్లను డ్రాగా ముగించకుండా ఆస్ట్రేలియా వారి సత్తా చాటి గెలవాలని కోరుకుంటున్నాను. ఆసీస్ గెలిచేందుకు అవసరమైతే నేను సలహాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మొత్తంగా ఈ సిరీస్లో ఏదో ఒక మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది. టీమిండియా కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలుస్తుంది అని నా అంచనా. ఈ సిరీస్ను ఆస్ట్రేలియా ఖచ్చితంగా 3-1తో గెలుస్తుందని భావిస్తున్నా అని పాంటింగ్ పేర్కొన్నాడు.